పూర్వం ఒక ఊరిలో ఒక అమాయకుడైన యువకుడు ఉండేవాడు. అతను ఏ పనిని చేసేవాడు కాదు. రోజు మొత్తం తినటం, పడుకోవటం, ఈ 2 పనులు మాత్రమే చేసేవాడు. అతని ప్రవర్తన చూసి తన ఇంటివారు అతన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు. పాపం, ఆయనకు ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో తెలియదు. పైగా అతనికి ఆకలి కూడా ఎక్కువ. అతను చాలా బాధపడుతూ అలా తిరుగుతూ దూరంగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో కొంతమంది శిష్యులు, ఒక గురువు ఉన్నారు. ఆ శిష్యులు ఏ పనిని చేయటం లేదు, కేవలం కూర్చుని పూజ మాత్రమే చేస్తున్నారు. ఇదంతా గమనించిన ఆ వ్యక్తి, ఇదేదో చాలా బాగుంది, ఇక్కడ ఉంటే ఏ పనిని చేయనవసరం లేదు, కేవలం కూర్చుని పూజ చేస్తే చాలు అని అనుకుని వెంటనే గురువుగారు వద్దకు చేరుకుని అతనితో ఇలా అంటున్నాడు. గురుదేవా, నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, తప్పకుండా నాయనా, నువ్వు ఇక్కడ ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, కానీ గురుదేవా, నేను ఏ పనిని చెయ్యలేను అని చెప్తాడు. అప్పుడు గురువుగారు, నాయనా, నువ్వు ఇక్కడ ఉంటే ఏ పని చేయనవసరం లేదు, కేవలం పూజ మాత్రం చేస్తే చాలు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, నేను పూజను చాలా చక్కగా చేస్తాను అని అంటాడు. ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఆ గురువుగారికి శిష్యుడిగా అదే ఆశ్రమంలో ఉంటున్నాడు. అతను ఏ పనిని చేసేవాడు కాదు, కేవలం కొద్దిసేపు పూజ చేసి ఇక తినటం, ప్రశాంతంగా పడుకోవటం, ఇదే పని. ఇలా 4 రోజులు గడిచిపోయాయి. ఏకాదశి వచ్చింది. ఇక ఆ అమాయకపు శిష్యుడు వంటశాలలోకి వెళ్ళి చూడగా ఆ రోజు అక్కడ ఏమీ వండలేదు. అతను వెంటనే గురువు దగ్గరకు వెళ్ళి, గురుదేవా, ఈరోజు వంట చెయ్యలేదా? నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, ఈరోజు వంట చెయ్యరు, ఈరోజు ఏకాదశి, అందరూ ఉపవాసమే ఉంటారు, నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, నేను ఈరోజు ఉపవాసం ఉంటే రేపు సూర్యోదయం చూడలేను, నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను, ఉపవాసం ఉండాలి అనే మాట మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ అమాయకంగా అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, కానీ ఈరోజు మాత్రం వంట నువ్వే చేసుకోవాలి అని అంటాడు. ఇక చేసేది లేక వంట చేసుకోవడానికి వంటశాలలోకి వెళ్తాడు. అతని వెంట గురువుగారు కూడా వచ్చి, నాయనా, నువ్వు వంట చేసుకుంటే ముందుగా శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం సమర్పించు, ఆ తరువాతే నువ్వు భుజించు. నువ్వు వంట సామాగ్రిని అంతా తీసుకుని పక్కనే ఉన్న నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ వంట చేసుకో, కానీ ఆ శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం మాత్రం మర్చిపోకు అంటూ చెబుతాడు. ఆ తరువాత అతను వంట సామాగ్రి, కర్రలు, పాత్రలు అన్నిటినీ తీసుకుని నది ఒడ్డుకు చేరుకుని వంట చేసుకుని తిందామని కూర్చున్నాడు. అదే సమయంలో గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. గురువుగారు భోజనం వండిన తరువాత శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం పెట్టమన్నారు. అయ్యో, నేను మర్చిపోయాను అంటూ ఇక ఆ శ్రీమన్నారాయణుడిని పిలవటం మొదలుపెట్టాడు. నారాయణ, రావయ్య, వచ్చి తినిపో, నారాయణ, రావయ్య, వచ్చి తినిపో అంటూ పిలుస్తాడు. అంత పిలిచినా అక్కడకు ఎవ్వరూ రావటం లేదు. అతనికి విపరీతమైన ఆకలి వేస్తుంది. అక్కడ నారాయణుడు ఎంత పిలిచినా రావటం లేదు. అమాయకుడైన అతనికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే రాడు అని తెలియదు. కానీ గురువుగారు చెప్పారు కాబట్టి నారాయణుడు తప్పక వస్తాడు అని అనుకుంటున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ దేవా, నువ్వు నా వద్దకు ఎందుకు రావటం లేదో నాకు తెలిసిపోయింది. నేను ఇక్కడ మాడిపోయిన రొట్టెలు, ఏమాత్రం రుచిగా లేని వంటలు చేశానని నువ్వు నా వద్దకు రావటం లేదు కదా. చూడు, రుచికరమైన వంటల కోసం మా ఆశ్రమానికి వెళ్తావేమో. అక్కడ ఈరోజు ఏకాదశి, అక్కడ అసలు వంటలే చెయ్యలేదు. నేను కనీసం ఈ రొట్టెలైనా చేశాను, అందువల్ల నువ్వు వచ్చి తినేసి వెళ్ళిపో అంటూ అమాయకంగా పిలుస్తున్నాడు.
ఆ అమాయకుడి మాటలు విని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ప్రసన్నుడై లక్ష్మీదేవితో సహా ఆ శిష్యుని ముందుకు వచ్చేశాడు. అప్పుడు ఆ శిష్యుడు, అయ్యో గురువుగారు, శ్రీ మహావిష్ణువు ఒక్కరే వస్తారు అని చెప్పారు, కానీ ఇక్కడ లక్ష్మీదేవి కూడా వచ్చేసింది. నేను మాత్రం ఇద్దరికే వంట చేశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు వండిన మొత్తం భోజనాన్ని లక్ష్మీనారాయణులకిద్దరికీ వడ్డించేసి, దేవా, ఈరోజు నేను కూడా ఉపవాసమే ఉండవలసి వచ్చింది, కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇద్దరిని చూసినందుకు దేవా, ఈరోజు గడిచిపోయింది, కానీ వచ్చే ఏకాదశికి మాత్రం మీరు ఇలా చేయకండి. మీరు ఎంతమంది వస్తున్నారో ముందే నాకు చెప్పండి. అలా చెప్తే నేను అంతమందికి సరిపోయేలా వండుతాను అని అంటాడు. అతని మాటలు విని లక్ష్మీనారాయణులు అతని ప్రేమకి పొంగిపోయారు. ఎంతో ఆనందంగా ఇద్దరు భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తరువాత అతను ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ ఎవరికి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడు ఇలాగే వస్తారేమో అని అనుకున్నాడు. అలా రోజులు గడిచిపోయాయి. మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఇక శిష్యుడు నేరుగా గురువుగారి వద్దకు వెళ్ళి, గురువుగారు, నేను వండుకోవటానికి వెళ్తున్నాను, కానీ ఈసారి కొద్దిగా సరుకులు ఎక్కువగా ఇవ్వండి. అక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు వస్తున్నారు అని అంటాడు. అప్పుడు గురువు, పాపం ఆకలి ఎక్కువగా ఉండటం వల్ల అతనికి భోజనం సరిపోవటం లేదేమో అని అనుకుని, సరే తీసుకుపో అని అంటాడు. ఇక అతను అన్ని సరుకులను తీసుకుని ఆ నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఈసారి ముగ్గురికి సరిపోయేలా వంటలు చేసి, నారాయణ, రావయ్య, లక్ష్మీదేవిని తీసుకునిరా, వచ్చి తినిపో అంటూ పాటలు పాడుతున్నాడు. ఈసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుత్మంతుడు ఆదిశేషుణ్ణి కూడా తీసుకుని వచ్చారు. అది చూడగానే అతనికి ఏమీ అర్థం కావటం లేదు. ఒక్కరి కోసం వండితే ఇద్దరు వచ్చారు, ఇద్దరి కోసం వండితే నలుగురు వచ్చారు. ఇక నేను ఈ రోజు కూడా ఉపవాసం ఉండవలసిందే అంటూ ఆ వండిన భోజనాన్ని అందరికీ సమానంగా వడ్డించి చూస్తూ కూర్చున్నాడు. అలా అతనికి తెలియకుండానే 2 ఏకాదశులు ఉపవాసమే ఉన్నాడు. ఆ తరువాత అతను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. అతను గురువుగారి వద్దకు వెళ్ళి, గురుదేవా, ఆ శ్రీ మహావిష్ణువు ఒంటరిగా ఎందుకు రారు? ఎప్పుడు వెంట చాలా మందిని తీసుకువస్తున్నారు. ఈసారి ఎంతమందిని తీసుకువస్తారో ఏమో, అందువల్ల ఈసారి మాత్రం చాలా సరుకులు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారికి అతనిపై అనుమానం వస్తుంది. శ్రీ మహావిష్ణువు రావటమేమిటి? ఇతను సరుకులన్నీ అమ్మేసుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఈసారి నేను కూడా ఇతని వెంట వెళ్ళి సరుకులన్నీ ఏం చేస్తున్నాడో చూస్తాను అని అనుకుని అతనికి కావలసిన సరుకులన్నీ తీసుకుని వెళ్ళమన్నాడు. శిష్యుడు గురువుగారు ఇచ్చిన సరుకులన్నీ తీసుకుని ఆ నది ఒడ్డుకు చేరుకుని ఇలా అనుకుంటున్నాడు, నేను ఈరోజు ముందుగా వంట చెయ్యను. వాళ్ళు ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు. వారు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి అప్పుడు వండుతాను అని అనుకుని మళ్ళీ శ్రీ మహావిష్ణువుని పిలుస్తున్నాడు. ఇదంతా కూడా గురువుగారు చాటుగా నిలబడి చూస్తూనే ఉన్నారు. అలా కొద్దిసేపటికే శ్రీ మహావిష్ణువు పరివార సహితంగా వచ్చారు. కానీ అక్కడ భోజనం మాత్రం ఇంకా సిద్ధంగా లేదు. అప్పుడు నారాయణుడు, ఎందుకు వండలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, దేవా, ఎంత వండినా నాకు లభించడమే లేదు. ఇక ఎందుకు వండాలి? ఇక మీరే వండుకుని తినేయండి. అందులోంచి నాకు కొద్దిగా పెట్టండి అని అంటాడు. ఆ మాటలు వినగానే శ్రీహరి ఒక నవ్వు నవ్వి, ఇది మన భక్తుని కోరిక, మనం నెరవేర్చాలి. అందరూ పనులు మొదలుపెట్టండి అని అంటాడు. ఇక గరుత్మంతుడు కట్టెలు తెచ్చాడు. లక్ష్మీదేవి వంట చేయటం ప్రారంభించింది. అది చూసిన మునులు, గంధర్వులు ప్రసాదం కోసం అక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతున్నారు. ఆ అమాయకపు భక్తుడు మాత్రం దూరంగా కూర్చుని అందరూ తిని వెళ్ళిపోతున్నారు అంటూ వారనే చూస్తున్నాడు. అప్పుడు ఆ గురువు అతని వద్దకు వచ్చి, ఏం చేస్తున్నావు?
ఇంకా వంట చెయ్యనే లేదు, నువ్వేమో ఊరికే కూర్చుని ఏం చేస్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా మీరు వచ్చేసారా, చూడండి ఎంతమంది వస్తున్నారు, అందరూ వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ దేవా, నేను ఇంత కష్టపడుతూ మీకు భోజనం పెట్టాను, మీరు నన్ను ఉపవాసం కూడా ఉంచారు, కానీ కనీసం మా గురువు గారికి మీరు కనిపించడం కూడా లేదు, ఆయనకు మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు, చూడు నాయనా, నేను ఆయనకు కనిపించను అని అంటాడు. అప్పుడు శిష్యుడు, ఎందుకు, ఆయన మహాజ్ఞాని, గొప్ప పండితుడు, ఆయనకు అన్నీ తెలుసు, అలాంటి వారికి మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు. అప్పుడు శ్రీహరి, నాయనా ఆయనకు అన్నీ తెలుసు, కానీ నేను వస్తానని పూర్తిగా విశ్వసించటం లేదు, పూజలు చేస్తున్నాడు కానీ మనస్సుతో నన్ను చూడటం లేదు, నన్ను మనస్సుతో పూర్తిగా విశ్వసించిన వారికే నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా మీరు మనస్సుతో ఆయన ఉన్నాడని పూర్తిగా విశ్వసించటం లేదంట, ఆయన వచ్చినట్టుగా మీరు నమ్మటం లేదంట, అందుకే మీకు ఆయన కనిపించడం లేదు అంటూ సమాధానం చెప్తాడు. ఆ మాటలు వినగానే గురువుగారి కళ్ళల్లోంచి నీరు కారుతున్నాయి. అయ్యో, నేను అన్ని పూజలు అన్ని వ్రతాలు చేశాను, కానీ భగవంతుడు వస్తాడని మాత్రం నిజంగా నమ్మలేదు, మనస్ఫూర్తిగా దేవుడు కనిపిస్తాడు ఉన్నాడు అని నేను విశ్వసించలేదు, నీకు ఆ భగవంతుని దర్శనం కలిగింది, నువ్వే చాలా గొప్పవాడివి అంటూ ఏడుస్తున్నాడు. వెంటనే లక్ష్మీనారాయణులు ఆ గురువుగారికి కూడా దర్శనం ఇచ్చారు. ఆ తరువాత గురువుగారు ఎంతో ఆనందంతో ఆ శిష్యుడిని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. చూశారు కదా, మనం మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటే ఆయన ఉన్నాడని నమ్మకంతో మన పనులు మనం చేసుకుంటే ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మన వెంటనే ఉంటాడు. ఆయన చల్లని చూపు మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవానుడి వద్దకు వచ్చి, మహాత్మా, నా మదిలో 3 ప్రశ్నలు ఉన్నాయి, వాటికి మీరు సమాధానం చెబుతారని నేను చాలా దూరం నుంచి వచ్చాను, మీరు వాటికి సమాధానం చెబితే నా మనసుకి శాంతి లభిస్తుంది అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు నిస్సందేహంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలను అడుగు, నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెబుతాను అని అంటాడు. అప్పుడు నారద మహాముని, మహాత్మా, మానవుని జీవితములోనికి ఏ కారణం చేత దరిద్రం వస్తుంది, ఏ పాపం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందో నాకు వివరించి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, నువ్వు మంచి ప్రశ్నలే వేశావు, ఇవి అందరికీ ఉపయోగపడతాయి, నీకు దీనిని వివరించేందుకు ఒక చిన్న కథను చెబుతాను, అందులో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణ భగవానుడు. పూర్వం ధర్మధ్వజుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు, ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు, ఎన్నో దానా ధర్మాలు చేసేవాడు. అతను ఎంత ధర్మాత్ముడు అంటే ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవడానికి వచ్చి వారి వస్తువులు ఒకవేళ సాయంత్రం వరకు అమ్ముడు కాకపోతే వాటిని మహారాజే స్వయంగా వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులని కొనుక్కునేవాడు. తన రాజ్యంలో నుంచి ఎవరిని కూడా వట్టి చేతులతో పంపేవాడు కాదు. సాయంత్రం కాగానే సైనికులు అంగడిలోకి వెళ్ళి ఎవరి వస్తువులైతే మిగిలిపోతాయో వాటిని తీసుకుని దానికి విలువైన ధనం వారికి ఇచ్చేవారు. ఇలా మహారాజు యొక్క గొప్పతనం 4 వైపులా వ్యాపించింది. అన్ని లోకాలలో అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలా ఆ విషయం ధర్మరాజుకి తెలిసింది. ధర్మధ్వజుని గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ఒక పేద బ్రాహ్మణుని వేషం ధరించి యమధర్మరాజు ఒక పాత పెట్టెను తీసుకుని అందులో
చెత్త పనికిరాని వస్తువులను నింపుకుని ధర్మధ్వజుని రాజ్యంలోని అంగడిలోకి చేరుకుని వాటిని అమ్మి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు? ఎవ్వరూ కొనుక్కోవటం లేదు. సాయంత్రం అయ్యింది. ఇక సైనికులు వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీ వద్ద ఉన్న వస్తువులను ఇంకా ఎవరు కొనుక్కోలేదా? అసలు నువ్వు ఏమి అమ్ముతున్నావు? ఏదైనా ఉండని, మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం. ఈ పెట్టెలో ఏమున్నాయి? వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను ఇందులో దరిద్రాన్ని తీసుకువచ్చాను. అంటే అంతా చెత్తనే నింపుకుని వచ్చాను. దీని విలువ 1000 బంగారు నాణ్యాలు అని అంటాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ, నీకు పిచ్చి పట్టిందా? ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు? దానికి ఏ విలువ లేదు అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, దీనికి ఏ విలువ లేకపోతే దీనిని నేను తిరిగి నా ఇంటికి తీసుకువెళతాను. అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనమంతా అబద్ధమే. మహారాజు ఎవరిని కూడా ఒట్టి చేతులతో పంపడు అని నేను విన్నాను. ఏది మిగిలినా కొనుక్కుంటాడు అని అనుకున్నాను అని అంటాడు. బ్రాహ్మణుని మాటలు విన్న సైనికులు, నువ్వు విన్నది నిజమే. మహారాజు ఏ వ్యాపారిని ఊరికే పంపడు. మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటాడు. నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు. మహారాజుకు ఈ విషయం చెప్పి మేము తిరిగి వస్తాం అంటూ ఆ సైనికుడు అక్కడి నుండి మహారాజు వద్దకు చేరుకుని ఇలా అంటున్నాడు, మహారాజా, ఈ రోజు మన అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులను అమ్మడానికి వచ్చాడు. అతను ఒక విచిత్రమైన వ్యక్తి. అతను ఒక పెట్టెలో చెత్తను నింపుకుని వచ్చి, ఇందులో దరిద్రం ఉంది, దీన్ని 1000 బంగారు నాణ్యాలకు అమ్ముతాను అని అంటున్నాడు అని చెప్తారు. అప్పుడు మహారాజు, వెంటనే మీరు వెళ్ళండి. వెళ్ళి అతను అడిగిన ధనమిచ్చి వాటిని కొనుక్కోండి. లేదంటే నేను ఇచ్చిన మాట తప్పవలసి ఉంటుంది. నేను ఎప్పటికీ కూడా మాట తప్పను అని అంటాడు. ఇక సైనికులు ఆ బ్రాహ్మణుడి వద్దకు చేరుకుని, ఓ బ్రాహ్మణుడా, నీకు 500 బంగారు నాణ్యాలు ఇస్తాము. వాటిని తీసుకుని ఆ పెట్టెను మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, చూడండి, నేను దీనిని 1000 బంగారు నాణ్యాలకు మాత్రమే ఇస్తాను. అంతకు తక్కువ నేను అమ్మను. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు. అప్పుడు సైనికులు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మేము ఆ బ్రాహ్మణునికి 500 బంగారు నాణ్యాలు ఇస్తాము అని అడిగాము. కానీ అతను వినటం లేదు. 1000 బంగారు నాణ్యాలు ఇవ్వమంటున్నాడు. ఆ పెట్టెలో అంతా చెత్త దరిద్రమే ఉంది. దానిని 1000 బంగారు నాణ్యాలతో కొనటం ఉచితం కాదు అని అంటారు. అప్పుడు ఆ మహారాజు, చూడండి, ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం. నేను ఎవ్వరిని నా రాజ్యంలో నుంచి ఒట్టి చేతులతో పంపలేను. నేను సత్యాన్ని ఎప్పటికీ విడవను. నా ప్రాణం పోయినా సరే నేను సత్యాన్ని విడవను. మీరు వెళ్ళి అతను అడిగిన 1000 బంగారు నాణ్యములను ఇచ్చి ఆ వస్తువులను తీసుకురండి అంటూ ఆదేశించాడు. వెంటనే సైనికులు ఆ బ్రాహ్మణుని వద్దకు చేరుకుని అతనికి 1000 బంగారు నాణ్యాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పెట్టెను తీసుకుని మహారాజు వద్దకు చేరుకున్నారు. ఆ బ్రాహ్మణుడు బంగారు నాణ్యాలను తీసుకుని ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు. ఇక చీకటి పడింది. రాత్రి పడుకునే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆ రాజమందిరంలో నుండి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వస్తూ కనిపించింది. ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి ఉంది. అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ, దేవి, మీరు ఎవరు? ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు? ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. మహారాజు మాటలు విన్న ఆ దేవి, మహారాజా, నేను లక్ష్మీదేవిని.
మీరు చాలా సత్యవంతులు, ధర్మాత్ములు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను. కానీ ఈ రోజు మీ రాజమందిరానికి దరిద్రం వచ్చింది. ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను. ఈ రోజు ఒక పెట్టెలో దరిద్రం వచ్చింది. అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు, దేవి మీ ఇష్టం, నేను సత్యానికి కట్టుబడి ఉన్నాను. నేను ఇచ్చిన మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టను. అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను. అలా చేస్తే నా మాట పోతుంది. అందుకే నేను ఆ పెట్టెను కొనుక్కున్నాను. ఇక నన్ను మీరు క్షమించండి అని అంటాడు. ఇక లక్ష్మీదేవి రాజమందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆ కొద్దిసేపటికి ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుంచి బయటకు రావటం కనిపించింది. అప్పుడు మహారాజు, మీరు ఎవరు? ఇక్కడకు ఎలా వచ్చారు? ఎటు వెళుతున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు దానం. మీరు సత్యవంతులు, ధర్మాత్ములు, ఎల్లప్పుడూ ధర్మాన్ని నమ్ముకున్నారు. అందుకే నేను ఇన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. ఇక లక్ష్మీదేవి లేనప్పుడు మీరు దానం ఎలా చేస్తారు? ఇప్పుడు మీ వద్ద ధనం లేదు. అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే దేవా, మీ ఇష్టం, మీరు వెళ్ళవచ్చు. నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పను అని అంటాడు. అప్పుడు దానం కూడా మహారాజుని విడిచి వెళ్ళిపోతుంది. ఆ కొద్దిసేపటికే మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపిస్తాడు. అప్పుడు మహారాజు, మీరు ఎవరు? ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను పుణ్యాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని, మీరు దానా ధర్మాలు చేసేవారు. అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను. కానీ ఇప్పుడు లక్ష్మీదేవి, దానం రెండూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆ రెండూ లేకుండా నువ్వు యజ్ఞాలు చెయ్యలేవు, దానాలు చెయ్యలేవు. దానం చెయ్యకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు. అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు మహారాజు, సరే మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఇక యజ్ఞం కూడా మహారాజుని విడిచి వెళ్ళిపోతుంది. ఆ కొద్దిసేపటికే మరో సుందరమైన పురుషుడు బయటకు వస్తూ కనిపించాడు. అప్పుడు మహారాజు, ఎవరు మీరు? బయటకు ఎందుకు వెళ్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను యశస్సును. మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఇన్ని రోజులు నివాసం ఉంటున్నాను. కానీ ఈ రోజు మీ వద్ద నుండి లక్ష్మి, దానం, యజ్ఞం వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు యశస్సు లభించదు. అందుకే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటాడు. ఇక మహారాజు ఆయనకు నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చు అంటూ పంపించేశాడు. ఆ తరువాత ఒక అందమైన స్త్రీ రాజమందిరంలో నుంచి బయటకు వచ్చింది. అప్పుడు మహారాజు, ఓ దేవి, నువ్వు ఎవరు? ఏ కారణం చేత బయటకు వెళుతున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ, మహారాజా, నేను కీర్తిని. లక్ష్మి, దానం, యజ్ఞం, యశస్సు ఇవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోయాయి. అవి లేకుండా మీకు కీర్తి లభించదు. నేను ఇక్కడ ఉండలేను. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటుంది. ఇక మహారాజు ఆమెను కూడా పంపించేశాడు. ఇక చివరగా ఒక సుందర పురుషుడు రాజమందిరంలో నుంచి బయటకు వస్తూ కనిపించాడు. అతడిని చూసి మహారాజు, మహాత్మా, మీరు ఎవరు? మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అంటూ దీనంగా అడుగుతాడు. అప్పుడు ఆ సుందర పురుషుడు, మహారాజా, నేను సత్యాన్ని, మీరు సత్యవంతులని, ధర్మాత్ములైన మహారాజని. నేను ఇన్ని రోజుల నుంచి మీ వద్ద ఉంటున్నాను. కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి, దానం, యజ్ఞం, యశస్సు, కీర్తి అన్నీ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి. అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, ఓ సత్యమా, నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా? నేను ఎప్పుడూ కూడా నిన్ను విడవలేదు. సత్యాన్ని విడవనందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. నేను సత్యంగా ఉండటానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను.
నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులని కొనుక్కుంటానని మాట ఇచ్చాను. ఆ మాటను నేను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్లే. అందుకే ఇచ్చిన మాటను విడవకూడదని అతని వద్ద 1000 బంగారు నాణ్యాలు ఇచ్చి మరి నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను. దాని కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే దానం, యజ్ఞం, కీర్తి, యశస్సు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. సత్యంగా ఉన్నందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్నా ఏం లాభం లేదు అని అంటాడు. అప్పుడు ఆ సత్యం, మహారాజా నువ్వు బాధపడకు, నా వల్ల అందరూ కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయారు కదా, ఇక నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. మీరు నిజంగానే సత్యవాది, ధర్మాత్ములు, ఇక నేను ఇక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ కొద్దిసేపటికే ఒక అందమైన స్త్రీ అక్కడికి వచ్చింది. అప్పుడు మహారాజు, దేవి నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయినా కీర్తివి కదా, ఇక్కడ ఉండను అని వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు కీర్తి, మహారాజా నన్ను క్షమించు, నేను లక్ష్మి, దానం, యజ్ఞం లేకుండా ఉండగలను, కానీ సత్యం లేకుండా ఉండలేను. సత్యం ఎక్కడ ఉంటే అక్కడే నేను నివాసం ఉంటాను అని అంటుంది. మహారాజు సంతోషించి ఆమెకు స్వాగతం పలికాడు. ఆమె రాజమందిరంలోనికి వెళ్ళిపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే యశస్సు కూడా అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, ఓ మహాత్మా, నువ్వు యశస్సు కదా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ పురుషుడు, మహారాజా ఎంత ధనవంతులైనా ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు, అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ అతను రాజమందిరంలోనికి ప్రవేశించాడు. ఆ తరువాత కొద్దిసేపటికి యజ్ఞం కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా నువ్వు యజ్ఞానివి, మళ్ళీ తిరిగి వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు యజ్ఞం, మహారాజా ఎంత ధర్మాత్ముడైనా ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు, మీ వద్ద సత్యం ఉంది, ఇక నేను కూడా మీతోనే ఉంటాను అంటూ యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ కొద్దిసేపటికే దానం కూడా తిరిగి వచ్చాడు. అప్పుడు మహారాజు, మహాత్మా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు. అప్పుడు దానం, మహారాజా నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను, కానీ మీ వద్ద ఇప్పుడు సత్యం, ధర్మం ఉంది, సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు, దానం సత్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి, అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటాడు. అప్పుడు మహారాజు చాలా సంతోషం అంటూ స్వాగతం పలికాడు. ఇక దానం కూడా రాజమందిరంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సాక్షాత్తు మహాలక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది. అప్పుడు మహారాజు, దేవి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ తిరిగి రావటానికి గల కారణమేమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా ఇదంతా కూడా నీ సత్యాన్ని పరీక్షించడానికి జరిగింది. ఇప్పుడు నీ వద్ద దానం, యజ్ఞం, యశస్సు, కీర్తి అందరూ ఉన్నారు, కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు, అందుకే సత్యాన్ని, ధర్మాన్ని కాపాడటానికి నేను నీ వద్దకు తిరిగి వచ్చాను అని అంటుంది. అప్పుడు మహారాజు, దేవి నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం, కానీ ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్రంతో నిండిన పెట్టె ఉంది, దరిద్రం ఉన్న వద్ద నువ్వు ఉండవు కదా అంటూ అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, మహారాజా నా కృప వల్ల దరిద్రంతో నిండిన ఆ పెట్టె కూడా బంగారంగా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిరంలోకి ప్రవేశించింది. లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడంతో దరిద్రంతో నిండిన ఆ పెట్టె బంగారంతో నిండిపోయింది. ఆ కొద్దిసేపటికే స్వయంగా ధర్మరాజే బ్రాహ్మణుడి వేషంలో మహారాజు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు మహారాజు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఎవరు? నువ్వైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ అడుగుతాడు.
అప్పుడు ధర్మరాజు, మహారాజా, నేను సాక్షాత్తు ధర్మరాజును. నేను ఆ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి 1000 బంగారు నాణాలు తీసుకుని నీకు దారిద్రాన్ని ఇచ్చాను. కాని నీ సత్యంతో నన్ను ఓడించావు. నువ్వు నన్ను మెప్పించావు. నీకు ఏదైనా వరమిస్తా. నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు మహారాజు, దేవా, మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది. ఇక నాకేమీ వద్దు. నేను జీవితాంతం సత్యం, ధర్మం తప్పకుండా ఉండేలా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కథను ముగించిన శ్రీకృష్ణ భగవానుడు, నారద మహాముని, ఈ కథను బాగా విన్నావు కదా. ఆ మహారాజు సత్యాన్ని, ధర్మాన్ని విడవనందుకు దానం, యజ్ఞం, కీర్తి, యశస్సు, లక్ష్మి ఇలా అన్నిటిపై విజయం సాధించాడు. అందుకే మానవులు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని విడవకూడదు. ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి. ధర్మంగా బ్రతకాలి. ఎవరైతే ధర్మంగా, సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారి వద్దే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెబుతాడు. ఇక నారద మహాముని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానునికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.